వెల్కమ్ టు విలాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీల్ మేకర్స్తో బిర్యానీని రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనిని పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసుల బియ్యాన్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు మీల్ మేకర్స్ కూడా తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 ఇంచ్ అల్లం ముక్కలు, 10 వెల్లుల్లి రెబ్బలు, దాల్చిన చెక్క, లవంగాలు, 1 కప్పు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి, పేస్ట్ ఈ విధంగా మెత్తగా రావాలి. తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మీల్ మేకర్స్ను కూడా బాగా గట్టిగా పిండి వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఇందులోకి కావలసినవి బంగాళదుంప, క్యారెట్, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, పుదీనా ఆకు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై బాండ్లు పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేడెక్కాక అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు, పుదీనా వేసి ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసి తర్వాత అందులో టమోటా ముక్కలు, మీల్ మేకర్స్ను కూడా వేసి ఇదంతా కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ సాహి బిర్యానీ మసాలా పౌడరు 1 టేబుల్ స్పూను, తర్వాత 1 టేబుల్ స్పూన్ మిర్చి పౌడరు, కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ కుక్కర్లో మనం ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని వేసుకోవాలి. తర్వాత ఈ 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 3 గ్లాసుల వాటర్ను మామూలుగా యాడ్ చేసుకున్నానండి. 1 గ్లాసు వాటర్ను ముందుగా మిక్సీ వేసుకున్న జార్లో పోసి ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మీల్ మేకర్స్ వెజిటేబుల్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ అంతా బాగా కలిసేలా కలుపుకొని తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి.
ఈ మధ్యలో మనం ఒకసారి మూత తీసి ఈ మొత్తాన్ని ఇలా బాగా కలుపుకున్నట్లయితే ఇదంతా ఒకేలా చాలా బాగా ఉడికిపోతుందండి. తర్వాత మరలా మూత పెట్టి మరికొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, బిర్యానీ పూర్తిగా రెడీ అయిందండి. దీన్ని ఈ విధంగా రైస్ కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అదేవిధంగా రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. దీన్ని మనం పెరుగు చట్నీతో కానీ, షేర్వాతో కానీ, గోంగూర చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ మమత.